కర్ణాటక నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంగా ఆ పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కేటాయించారని రాహుల్ గాంధీని కలిసి షర్మిల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టత, కార్యక్రమాల నిర్వహణ అంశాలపై చర్చించేందుకు నిన్న ఢిల్లీకి వెళ్లిన ఆమె ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమై చర్చించారు. రాహుల్ గాంధీని కూడా కలిసి రాజ్యసభ సీటు విషయంపై చర్చించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 3 స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం కూడా ఉంది. జూన్ 1 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో తమకు అవకాశం కల్పించారని రాహుల్ గాంధీ షర్మిల కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిట్ నవీన్ అందిస్తారు. నవీన్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. పూర్తి స్థాయిలో కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆమెని ఖచ్చితంగా పంపివ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ వస్తుంది. ఏపీ ప్రస్తుతానికి ఏపీ చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల పూర్తి స్థాయిలో కూడా పార్టీని గ్రోత్ పెంచాలి ఏపీలో అంటే పూర్తిగా కూడా ఆమెకు ఒక ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఉండాలి కాబట్టి రాజ్యసభకు పంపించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి రాహుల్ తోటి ప్రత్యేక భేటీ జరిగింది షర్మిలతో పాటు. షర్మిల పూర్తి స్థాయిలో కూడా పార్టీని ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెంచాలి, అంతేకాకుండా జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు కూడా నిర్వహించాలని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కూడా కర్ణాటక ఏదైతే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానం నెక్స్ట్ వంతు ఖాళీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఛాన్స్ లేదు, కానీ పూర్తిగా కూడా ఏపీలో 4 ఉన్నప్పుడు అది కూటమి ప్రభుత్వానికి పోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కర్ణాటక సంబంధించిన కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అక్కడ రాజ్యసభ స్థానాలు కొన్ని ఖాళీ అవుతున్న నేపథ్యంలో అక్కడ షర్మిలకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాహుల్ తో జరిగినటువంటి ప్రత్యేక భేటీలో జిల్లాలకు సంబంధించినటువంటి రాజకీయ పరంగా ఎలాంటి కమిటీలు వేయాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏపీలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ పూర్తి స్థాయిలో కూడా పెంచాలని చెప్పేసి కూడా షర్మిలకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న దాదాపుగా 2 గంటల పాటు రాహుల్ గాంధీ తోటి షర్మిల ప్రత్యేక భేటీ జరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. దాంట్లోనే ఇవన్నీ కూడా చర్చలో వచ్చిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే షర్మిల పార్టీ తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఆమెకి ఒక ఎంపీ స్థానాన్ని ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే పూర్తిగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గ్రోత్ పెంచాలి. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పార్టీ మొత్తం కూడా ఏపీలో పోయిన నేపథ్యంలో మళ్ళీ పార్టీని పెంచుకుంటూ రావాలి కాబట్టి పెంచుకుంటూ రావాలంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిల వల్ల అవుతుంది. ఇప్పటికే పార్టీని కొన్ని కమిటీలు వేసి పార్టీగా ఉత్సాహం పెంచుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభకి పంపివ్వాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు అంటే ఇటు ఏపీ నుంచి కానీ లేదా కాంగ్రెస్ పెద్దలు కూడా పూర్తి మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానానికి పూర్తి స్థాయిలో కూడా షర్మిలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ నిర్ణయం కనుక తీసుకుంటే మాత్రం పార్టీ ఇంకా దూకుడు పెంచే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఇంకా దూకుడు పెంచే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా షర్మిల ఆ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో అదే దిశగా అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.